బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళ డబ్బు కోసం ఈ చెత్త చెదారాన్నంతా ప్రమోట్ చేసి చాలామంది వాళ్ళకి వాటికి అడిక్ట్ అయ్యి బానిసలై చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి, కుటుంబాలు ఛిద్రమయ్యే పరిస్థితి. దానికి అందరికీ కారణం ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు కూడా కారణం అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఐపీఎస్ సజ్జనార్ లాంటి వాళ్ళు దీని మీద తీవ్రంగా గలమెత్తుతూ ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా ఇటువంటి వాళ్ళను శిక్షించాలి అని, ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో, సెలబ్రిటీల పేరుతో ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు, వాళ్ళను వదిలిపెట్టకూడదు అని. ఈ క్రమంలో ఇప్పటికే కొందరిని ఎవరో లోకల్ బాయ్ నాని అంట, ఇద్దరు ముగ్గురిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. తాజాగా పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్లో 11 మంది సెలబ్రిటీలపై కేసులు పెట్టారు. ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్, టీవీ నటులు, రకరకాల ఓవరాల్గా ఇమ్రాన్ ఖాన్ అట. ఆ ఇమ్రాన్ ఖాన్ అంటే ఎవరో పరేషాన్ బాయ్స్ అని ఉంటాడంటనే. ఏం చేస్తారు వీళ్ళంతా? ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ అట. హర్ష సాయి, టేస్టీ తేజ ఈ బిగ్ బాస్ హౌస్లో ఉంటాడు కదా, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ ఆ యాంకర్ శ్యామల, రీతు చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ తదితరులపైన పంజాగుట్ట పోలీసులు దాదాపు 7-8 సెక్షన్ల కింద అయితే కేసులు పెట్టారు. ఇకనైనా ఈ చెత్తను ప్రమోట్ చేయడం ఆపాలి. 1. 2 ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి. 3 వీటి వల్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పి యువతకు కాలేజీ స్థాయి నుంచి, స్కూల్ స్థాయి నుంచి కౌన్సిలింగ్ లాంటి క్లాసులు చెప్పాలి. డెఫినెట్లీ ఇవన్నీ చేయాలి. లేకుంటే ఓవరాల్గా దేశ ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది, సమాజం కూడా చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది. ఇటువంటివి కనుక ముదిరితే, చాలా ముదిరాయి ఇప్పటికే. ఐపీఎల్ వస్తుంది అంటే ఇంకా పందాలు వేసే వాళ్ళకు అసలు పండగ. అంత విచ్చలవిడితనం ఏంటండి బాబోయ్.